రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న పోలీసు సిబ్బంది ఆత్మహత్యలు కలవరం రేపుతున్నాయి. ప్రజల ప్రాణాల్ని కాపాడటానికి ఉద్యోగంలోకి వచ్చిన వాళ్లు తమ ప్రాణాల్ని బలవంతంగా తీసుకోవటం ఆందోళన కలిగిస్తోంది. ధైర్యానికి ప్రతీకగా నిలిచి కష్టం వచ్చిన వారికి భరోసా ఇవ్వాల్సిన పోలీసులే ఉద్యోగ వ్యక్తిగత సమస్యల్లో చిక్కుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు. క్రమబద్ధత లేని విధి నిర్వహణ, సవాళ్లతో కూడిన ఉద్యోగ జీవితం, కుటుంబ సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే వివిధ కారణాల వల్ల పోలీసులు ఈ మధ్య ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిత్యం బాధితులతో మాట్లాడి వాళ్ల సమస్యల పరిష్కారం దిశగా మార్గనిర్దేశం చేయగల స్థాయిలో ఉండే పోలీసులు ఇలా ఎందుకు మధ్యలోనే ప్రాణాలు వదిలేస్తున్నారు? 10 మందికి అండగా నిలవాల్సిన వాళ్లే తమ జీవితంలోని సమస్యలకు భయపడి ఇలా ఆత్మహత్య చేసుకోవటం ఆ శాఖకు సవాలుగా మారింది. సమాజంలోని సమస్యలు, రుగ్మతలపై పోలీసులకే ఎక్కువగా అవగాహన ఉంటుంది. అయినా వాళ్లు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారు. తాజాగా కొత్తగూడెం జిల్లాలో పనిచేస్తున్న ఎస్ఐ ములుగులోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. 2024లో సుమారు 14 మంది పోలీసులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క డిసెంబర్ నెలలో ఏకంగా 5గురు ప్రాణాలు తీసుకున్నారు. అందులో 4 సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి వాళ్లు ఉండగా మరో మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఏప్రిల్లో మహబూబ్ నగర్ 10వ బెటాలియన్లో పనిచేస్తున్న బాలేశ్వర్ సర్వీస్ రివాల్వర్తో కాల్చుకున్నారు. ఆయన మరణానికి కారణంగా పని ఒత్తిడి అని చెబుతున్నారు. సిఐ సహా ఇతర అధికారులు వేధిస్తున్నారని ఆరోపణలు చేసిన అశ్వారావుపేట ఎస్ఐగా ఉన్న శ్రీరాములు శ్రీనివాస్ విషం తాగారు. వారం రోజులు హాస్పిటల్లో పోరాడి ప్రాణాలు కోల్పోయారు. వాజేడు ఎస్ఐ ఆర్ హరీష్ ఓ మహిళతో ఉన్న సంబంధం కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. బిక్నూరు ఎస్ఐ సాయి కుమార్ మహిళా కానిస్టేబుల్ తో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇలా పై స్థాయి అధికారులే కాకుండా కింది స్థాయి సిబ్బంది కూడా వివిధ కారణాల వల్ల చనిపోతున్నారు. బెటాలియన్ కానిస్టేబుల్ బండారి బాలకృష్ణ తన పిల్లలకు, భార్యకు విషమిచ్చి తాను ఉరివేసుకున్నారు. ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ జి శ్రీనివాస్ మహబూబాబాద్లో, మరో కానిస్టేబుల్ బాలకృష్ణ గౌడ్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కాల్చుకుని చనిపోయారు. గంజాయి కేసులో సస్పెండ్ అయిన కొత్తగూడానికి చెందిన భూక్యా సాగర్ అనే కానిస్టేబుల్ సెల్ఫీ వీడియోలో అధికారులు తనని అక్రమంగా కేసులో ఇరికించారని ఆరోపించి విషం తాగి చనిపోయారు. ఆర్థిక సమస్య కారణంగా నల్గొండకు చెందిన రవిశంకర్ అనే కానిస్టేబుల్ ఉరివేసుకున్నారు. విధుల్లో జాయిన్ అయిన 4 నెలల్లోనే బొల్లం రవీందర్ రెడ్డి అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. అసలు వరుసగా జరుగుతున్న ఈ ఆత్మహత్యలకు కారణాలేంటి అని విశ్లేషిస్తే విధి నిర్వహణలో పై అధికారుల ఒత్తిడి, వ్యక్తిగత సమస్యలు ముఖ్య కారణంగా కనిపిస్తున్నాయి. వారాంతపు సెలవులు లేకపోవడం, ఎప్పుడు పిలిచినా డ్యూటీకి అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేయటం పోలీసు సిబ్బంది మీద భారంగా మారుతోంది. అలాగే వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు, ఆర్థిక మోసాల్లో చిక్కుకున్న పోలీసులు ఏ దిక్కు తోచకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వాళ్ల మానసిక, శారీరక ఆరోగ్యానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. శాంతి భద్రతల్ని కాపాడుతున్న వాళ్ల ప్రాణాలకు భద్రత లేకుండా పోతోంది. విధి నిర్వహణలో, కుటుంబ సమస్యల పరంగానూ ఒత్తిడి ఎదుర్కొంటున్న వారికి కనీసం నిపుణుల చేత కౌన్సిలింగ్ ఇవ్వటానికి కూడా ఈ ప్రభుత్వం ముందుకు రావట్లేదు. పోలీసు ఆరోగ్య భద్రత నిధుల్ని విడుదల చేయటంలోనూ తాత్సారం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసుల మీద ఒత్తిడి ఎక్కువైంది. ప్రతిపక్ష రాజకీయ నాయకుల మీద కేసులు, అరెస్టులు చేయాలని ఆ పార్టీ మంత్రులు, నాయకులు పోలీసు అధికారుల మీద ఒత్తిడి తెస్తున్నారు. గల్లీ లీడర్ కూడా ఎస్ఐను బెదిరించే పరిస్థితి వచ్చింది. అదే ఒత్తిడిని కింది స్థాయి సిబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పోలీసుల్లో ఆత్మస్థైర్యం నింపేలా వాళ్ల సమస్యలకు కౌన్సిలింగ్ ఇప్పించి మార్గనిర్దేశం చేసే వ్యవస్థను తీసుకురావాలి. డిప్రెషన్తో ఉన్న సిబ్బందిని గుర్తించి జిల్లా స్థాయిలో మానసిక దృఢత్వానికి శిక్షణనివ్వాలి.